హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేట్స్ కిచెన్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ ఈజీగా చేసుకునేలాగా తోటకూర పెసరపప్పు కాంబినేషన్లో కర్రీ రెసిపీ చూద్దామండి. రైస్ ఇంకా చపాతీ దేంతో తిన్నా బాగుంటుంది. బిగినర్స్ అండ్ బ్యాచిలర్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీడియో స్టార్ట్ చేసే ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ఒక్కసారి మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. రోజువారీగా చేసుకునే వంటలు, బ్రేక్ఫాస్ట్ రెసిపీస్, ఈజీగా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీస్, సైడ్ డిష్ రెసిపీస్ ఇలా చాలా ఉన్నాయండి. ఒక్కసారి మీరు చూడండి. వాటిని నచ్చితే మీకు యూస్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. ఓకే అండి, మరి ఈరోజు రెసిపీ తయారీ కోసం ముందుగా ఒక 4 టేబుల్ స్పూన్ల పెసరపప్పును కడిగి నానబెట్టుకోండి. ఒక 15-20 నిమిషాలు నానితే చాలు. నేను నానబెట్టేశాను. 2 కట్టల తోటకూరని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. ప్యాన్లో ఒక 2 స్పూన్ల నూనె వేడి చేసుకోండి. నూనె వేడెక్కగానే 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిర్చి చీలికలు వేసి వేయించుకోవాలి. ఇవి ఇలా వేగగానే తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల తరుగు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా జస్ట్ మెత్తబడేటంత వరకు వేయించుకున్న తర్వాత నానబెట్టిన పప్పులోంచి నీళ్ళన్నీ వార్చేసి ఆ పప్పును వేసుకోండి. కొద్దిగా పసుపు వేసి బాగా కలిపి ఈ టీ గ్లాస్కి నీళ్లు పోసి పప్పు ఒక 1/4 వంతు ఉడికేటంత వరకు ఉడకనివ్వాలి. నానిన పప్పు కదండి, తొందరగా ఉడికిపోతుంది. మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. పప్పు పూర్తిగా మెత్తబడేటంత వరకు ఉడికించొద్దండి. ఇలా పలుకులుగానే ఉండాలి, కానీ పూర్తిగా ఉడికి ఉండాలి. పప్పు ఇలా 1/4 వంతు ఉడికిన తర్వాత తరిగిన తోటకూర వేసి బాగా కలిపి 1 నిమిషం మూత పెట్టుంచండి. 1 నిమిషం తర్వాత చూడండి, ఆకు క్వాంటిటీ తగ్గింది కదా. ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని ఆకు ఇంకా పప్పుని సన్నని మంట మీద మగ్గనివ్వాలి. ఆకు పప్పు పూర్తిగా మగ్గాయి. ఇప్పుడు టేస్ట్ చూసి కారం అవసరం అనిపిస్తే వేసుకోండి. ఇక్కడ నేను చాలా కొద్దిగా వేస్తున్నాను. కావాలనుకుంటేనే వేసుకోండి, లేకపోతే ఈ కారం పాట ఒమిట్ చేసేయండి. ఇలా కారం కలుపుకున్న తర్వాత 1 నిమిషం వరకు సన్నని మంట మీద మాత్రమే మూసుంచాలి. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ కూర ఎంతో రుచిగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళందరితోనూ షేర్ చేయండి. మరో వీడియోతో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.